ప్రభుకే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. నూట 120వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 120. ఈ కీర్తన మరో 15 యాత్రా కీర్తనలను మనకు పరిచయం చేస్తూ ఉంది. యాత్రా కీర్తనలు అనే మాటకు బైబిల్ పండితులు వేరువేరు అర్థాలు చెప్పారు. పాట పాడేటప్పుడు కొంతమంది తక్కువ స్థాయిలో పాడతారు, కొంతమంది మధ్య స్థాయిలో పాడతారు, కొంతమంది ఉచ్చ స్థాయిలో పాడతారు. పాటల్లో 3 రకాలు ఉంటాయన్నమాట. మందర స్థాయి, మధ్య స్థాయి, హెచ్చు స్థాయి, హై పిచ్ అంటారు. అలాగా ఉచ్చ స్వరముతో పాడే పాట యాత్ర కీర్తన అంటారు. దానికి అర్థం అదని చెప్తారు. రెండవది, బబులోను చెర నుండి తిరిగి వాగ్దాన దేశానికి వచ్చే మార్గంలో చేసిన మజిలీల సమయంలో ఈ పాటలు పాడి ఉంటారు అని మరికొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఇంకా ప్రపంచమంతటా చెదరి ఉన్నటువంటి యూదులు అంత్యకాలంలో తిరిగి సమకూర్చబడినప్పుడు భవిష్యత్తులో పాడబోయే పాటలు ఇవి ప్రవచనాత్మక సందేశాలు అన్నట్టుగా చెబుతారు కొంతమంది. నాలుగవదిగా, నిబంధన మందసాన్ని తిరిగి యెరూషలేమునకు తెస్తున్న సమయంలో పాడిన పాటలు కావచ్చు అంటారు. ఐదవదిగా, పరిశుద్ధ పట్టణానికి ఏటేటా యాత్రలు చేసేవారు ఇశ్రాయేలీయులందరూ. యెరూషలేము పట్టణానికి యాత్రలు చేస్తూ వచ్చేవారు. సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు దేవుని మందిరంలో కనబడాలి. అప్పటి కాలంలో సమాజ మందిరాలు లేవు కాబట్టి దేవుడు నియమించినటువంటి ప్రదేశానికే సంవత్సరానికి 3 యూదులు వెళ్ళి ప్రభు సన్నిధిలో కనిపించేవారు. ఆ టైంలో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఈ పాటలు పాడి ఉండవచ్చు అంటారు. ఇంకా 6వదిగా మనం చూస్తే ఇవి దేవాలయపు మెట్ల మీద పాడినవి అంటారు. యెహెజ్కేలు తన దర్శనంలో చూసిన దేవాలయానికి 15 మెట్లు ఉంటాయి. బయట నుండి 7 మెట్లు, లోపల నుండి 8 మెట్లు ఉంటాయి. సొలొమోను కట్టించిన దేవాలయానికి ఎన్ని మెట్లు ఉన్నాయో మనకు తెలియదు. అయితే ఇవేవి నిజం కాకపోవచ్చు. కాబట్టి యాత్ర కీర్తనలు అంటే ఈ 6 రకాలుగా బైబిల్ పండితులు అర్థాలు చెబుతూ ఉన్నారు. హెబ్రీ భాషలో ఈ కీర్తనకు మెట్ల గీతము అని ఉంది. మనకు ఏ మెట్లు అనే సందేహం వస్తుంది. మనకు తెలిసిన మెట్లు బైబిల్లో ఏంటంటే ఆహాజు సూర్య గడియారపు మెట్లు మాత్రమే. రాజు అయిన హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చి అతడు కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ప్రవక్త అయిన యెషయా హిజ్కియా స్వస్థపడతాడనే సూచనగా ఆహాజు సూర్య గడియారం మీద నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.
ఈ విషయం బైబిల్లో 2 చోట్ల రాయబడి ఉన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టికి తెస్తున్నాడు. హిజ్కియా స్వస్థపడిన తర్వాత యెహోవాయే నన్ను రక్షించేవాడు, కాబట్టి నా జీవిత దినములన్నిటా యెహోవా మందిరంలో తంత్రి వాయిద్యములు వాయిస్తాను అంటాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం ఆ మాట చదువుతాం. ఈ 15 యాత్రా కీర్తనలు హిజ్కియాకు పొడిగింపబడిన 15 సంవత్సరముల ఆయుష్తో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. హిజ్కియా 10 యాత్రా కీర్తనలు రాశాడు. మిగిలిన 5 దావీదు, సొలొమోను రాసినవి. సొలొమోను రాసిన కీర్తన 15 కీర్తనలకు మధ్యన పెట్టబడింది. హిజ్కియా రాసిన కీర్తనలకు పేర్లు పెట్టబడలేదు. ఈ గొప్ప రాజైన హిజ్కియా యొక్క జీవితం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. అతని వ్యాధిని గూర్చి, అష్షూరీయుల దాడిని గూర్చి బైబిల్లో 3 చోట్ల రాయబడింది. రాజుల 2వ గ్రంథంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడింది. ఈ సంఘటనను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే హిజ్కియా అనుభవాలకు ఈ కీర్తన అంశానికి పోలికలు కనిపిస్తాయి. ఈ కీర్తనలు, ఈ యాత్రా కీర్తనలు 5 భాగాలుగా విడదీయబడ్డాయి. ఒక్కొక్క భాగంలో 3 కీర్తనలు ఉంటాయి. మొదటి భాగంలో శ్రమలు ఆ కీర్తనలకు అంశం. 2వ భాగంలో విశ్వాసం అనేది ఆ కీర్తనలకు అంశం. 3వ భాగంలో విజయము అనేది ఆ కీర్తనల యొక్క అంశం. ఈ కీర్తనలు యెరూషలేమునకు వెళ్ళే యాత్రికులు పాడి ఉండవచ్చు, లేకపోతే చెర నుండి తిరిగి వస్తున్న యూదులకు యోదయలోని కొండలు కనబడగానే వాళ్ళు సంతోషంతో పాడి ఉండవచ్చు. అయితే ఇవి మొదటిగా హిజ్కియాతో సంబంధం కలిగి ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. మొదటి వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. కీర్తనకారుని శ్రమను మనం చూస్తున్నాం. కీర్తనకారుడు దేవుడు ప్రార్థన విని జవాబిస్తాడనేటువంటి నిజాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఈ కీర్తన హిజ్కియాయే రాసినట్లయితే దానికి కారణం అష్షూరు దండయాత్ర అయితే కీర్తనకారుడు దేవుని వద్ద నుండి అద్భుతమైన జవాబు పొందాడు. హిజ్కియా జీవితంలోని సంఘటనలను మనం వరుసగా చూస్తే, యోధా రాజ్యం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అతడు రాజు అయ్యాడు, రాజ్యానికి వచ్చాడు. ఒకవైపు అష్షూరీయులు సామ్రాజ్య విస్తరణ చేస్తూ తూర్పు నుండి వస్తున్నారు. వారి ముందుకు వెళ్లే మార్గంలో ఈ చిన్న యోధా రాజ్యం ఉంది. అష్షూరు వారిని గూర్చి, వారి యుద్ధ ప్రయత్నాలు గూర్చిన వార్తలు ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. తన చిన్న రాజ్యాన్ని, యుద్ధాన్ని సిద్ధం చేయడానికి హిజ్కియా తాను చేయగలిగిందంతా చేశాడు. ఈ పరిస్థితుల్లో హిజ్కియా వ్యాధిగ్రస్తుడై మరణానికి దగ్గరగా వచ్చేశాడు. అతని ప్రార్థనకు జవాబుగా యెషయా ప్రవక్త పంపబడ్డాడు. మరో 15 సంవత్సరాలు హిజ్కియా బ్రతుకుతాడని, దానికి సూచనగా ఆహాజు సూర్య గడియారం మీద పడిన సూర్యకాంతి 10 మెట్లు వెనక్కి వెళుతుందని చెప్పాడు. హిజ్కియా స్వస్థపరచబడ్డాడు. ఆ సమయంలోనే బబులోను రాజైనటువంటి మెరోదగ్బలదాను, అతని దగ్గర నుంచి రాయబారులు హిజ్కియా దగ్గరకు వచ్చారు. బబులోను రాజు కూడా అష్షూరీయులతో యుద్ధం తప్పని పరిస్థితుల్లో ఉన్నాడు. అతడు హిజ్కియాను అభినందించడానికి దూతలను పంపినప్పటికీ హిజ్కియాతో యుద్ధ విషయంలో తనతో ఒడంబడిక చేయమని అడగాలని అతని యొక్క ఉద్దేశం. వారి పొగడ్తలకు హిజ్కియా పొంగిపోయాడు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అతన్ని హెచ్చరించాడు. అప్పటికే హిజ్కియా తన సంపదనంతా వారికి చూపించి బుద్ధిహీనంగా ప్రవర్తించాడు.
ఆ తర్వాత కాలంలో యోధా రాజ్యం నాశనానికి బబులోను వారే కారకులయ్యారు. యోధా అష్షూరుకు కాదు కానీ బబులోనుకు భయపడవలసి వచ్చింది. యోధా రాజ్యానికి తీర్పు భయంకరమైన అష్షూరియుల ద్వారా రాలేదు కానీ బబులోను వారి ద్వారా వచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలానికే అష్షూరు దండయాత్ర మొదలైంది. ఎన్నో పట్టణాలు పట్టబడ్డాయి. హిజ్కియా పంజరంలో పక్షిలాగా ఉండిపోయాడు. ఆ పరిస్థితుల్లో హిజ్కియా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటున్నాడు. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు మోసానికి గురవుతున్నాడు. అంటే కొంతమంది కీర్తనకారుడిని మోసగిస్తున్నారు. 2వ వచనం చదివితే, యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించయ్యా అంటున్నాడు. ఈ మాటలు అష్షూరు రాజు అనుచరుడు, ప్రచారకర్త, గొప్ప వక్త, మాటలతో మాయ చేయగలిగేవాడైనటువంటి రబ్షాకేను గూర్చి ఈ మాటలు చెప్పబడ్డాయా అనే సందేహం వస్తుంది. రబ్షాకే అనేవాడు యూదులతో మాట్లాడుతూ, సహాయం కోసం మీరు ఐగుప్తును నమ్ముకున్నారు. ఐగుప్తు నలిగిన రెల్లు లాంటిది. హిజ్కియా, మీ రాజు అయినటువంటి హిజ్కియా చేసిన మత సంస్కరణల వల్ల యెహోవాకు కోపం వచ్చింది. ఆయన యూదుల్ని విడిచిపెట్టేశాడు. యెహోవా కూడా మిగిలిన దేవుళ్ళతో సమానమే. అష్షూరీయులు సకల జనుల దేవతలను అగ్నిలో పారేశారు. అందువల్ల యెహోవా కూడా ఆ దేవతల వంటి వాడే అని దూషించాడు. కొన్ని ప్రచారాల్లో నిజము అబద్ధము కలగలిసి ఉంటాయి. వాగ్దానాలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి. హిజ్కియా పంపిన వారు రబ్షాకేతో, అయ్యా మాకు సిరియా భాష వచ్చు, సిరియా భాషలో మాతో మాట్లాడండి అని మనవి చేస్తే రబ్షాకే అనేవాడు మరింత రెచ్చిపోయి ప్రాకారం మీద ఉన్నటువంటి సైనికులు వినేలాగా యోధా భాషలో దూషణలు పలికాడు. కాబట్టి యెరూషలేమును కాపాడే సైన్యాన్ని బలహీనపరుస్తున్న ఆ రబ్షాకే అనేవాడి యొక్క అబద్ధపు నాలుక నుండి తనను విడిపించమని హిజ్కియా దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఇటువంటి దూషణలు, అబద్ధాలు భరించడం మనకు చాలా కష్టం. వాటిని ఎదుర్కోవడం ఇంకా కష్టం. కొన్నిసార్లు విశ్వాసులైనటువంటి మనం ఇలాంటి పరిస్థితులు గుండా వెళతాం. ప్రచారాలు మన గురించి అనేకమైనవి చేస్తూ ఉంటారు. మనల్ని కించపరచడానికి, అవమానించడానికి, మనల్ని పాడు చేయడానికి, మన సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి, మన మంచితనాన్ని అపార్థం చేయించడానికి ఇలాగ రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఈ రబ్షాకే అనేవాడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో భక్తుడు అంటున్నాడు, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును, ఎంతకంటే అధికముగా నీకేమి చేయును అంటాడు. శత్రువు తన నాలుక ద్వారా అంటించిన నిప్పును, అబద్ధాలని, దూషణలని ఎలా ఆర్పేయాలి, ఆ నాలుకను ఎలా ఆపాలి అనేది అసలైన సమస్య. అయితే భక్తుడు మౌనము మాత్రమే అతడు ఇవ్వగలిగినటువంటి జవాబు అన్నమాట. వాదము శత్రువు యొక్క బలాన్ని పెంచుతుంది. మనం కూడా చాలాసార్లు ఇదే పరిస్థితిలో ఉంటాం. మనలను మాటలతో హింసిస్తారు, దూషిస్తారు. అటువంటి సమయాల్లో మనం చేయాల్సింది ఏంటి తెలుసా? మౌనంగా ఉండడమే ఒక్కటే జవాబు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అటువంటి వారి నోరు ఆయన మాత్రమే మూయించగలడు. ఆయన ఎలా చేస్తాడా అని కీర్తనకారుడు ఆలోచిస్తున్నాడు. అయితే
ఆయన తప్పక చేయగలడనే నమ్మకం భక్తునికి ఉంది. దేవుని న్యాయము అన్నిటినీ సరిచేస్తుంది. దుష్ప్రచారాలు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు తమ నాలుకలకు తామే బలవుతారు. అబద్ధాలను నమ్మి అబద్ధాలను చెప్పి చివరకు వాళ్ళే నష్టపోతారు. 4వ వచనాన్ని మనం చూస్తే అతడు ఏం ఆశిస్తున్నాడో చూద్దాం. భక్తుడు తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేస్తాడు. తంగేడు నిప్పులతో కూడిన బాణాలు, బలాఢ్యుల వాడిగల బాణాలు నీ మీద వేస్తాడు. భక్తుడు ఇక్కడ అతనికి పూర్తిగా ప్రతీకారం జరగాలని ఆశిస్తున్నాడు. అయితే క్రొత్త నిబంధన క్రైస్తవులు అలా ప్రార్థన చేయకూడదు. పాత నిబంధన దినాల్లో కీడుకు ప్రతి కీడు చేయమని అడగడం సరైందే, కానీ క్రొత్త నిబంధన అలా కాదు. క్రొత్త నిబంధన భక్తులు ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు. తంగేడు నిప్పులతో కూడిన బాణాలు అంటున్నాడు కదా. తంగేడు చెట్టు కలపను కాల్చినప్పుడు విపరీతమైన వేడి ఆ నిప్పులకు ఉంటుందట. అంతేకాదు ఆ నిప్పులు త్వరగా ఆరిపోవు కూడా. దేవుడు అబద్ధాలాడే నాలుకను ఆ విధంగానే కాలుస్తాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే కీర్తనకారుని నివాసం. అతడు ఎక్కడుంటున్నాడో రాశాడు. అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను అంటున్నాడు. మెషకు యాఫెతు కుమారుడు. ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. కీర్తనకారుని దినాల్లో మెషకు ప్రజలు నల్ల సముద్రానికి, కాస్పియన్ సముద్రానికి మధ్యనున్న భూభాగంలో నివసించేవారు. కేదారు అనేవాడు ఎవరు అంటే ఇష్మాయేలు యొక్క 2వ కుమారుడు. ఆదికాండం 25:13లో మనం చూస్తాం. అరేబియా ఎడారులలో సంచరించే ఆటవిక జాతి. అరబ్బులకు ఈ పేరు వర్తిస్తుంది. కీర్తనకారుడు ఈ ప్రజల మధ్య నివసించాడని అర్థం కాదు, కానీ దయలేని కఠినులైన మనుష్యులకు ఈ మాటలు పర్యాయ పదంగా వాడబడ్డాయి. అంటే కీర్తనకారుని శత్రువులు దయలేని కఠినాత్ములు అన్నమాట. వాళ్ళు మెషకు, కేదారు ప్రజల వలె ప్రవర్తిస్తున్నారు. ఈ జాతి ప్రజలు అష్షూరు వారితో ఏకమై యెరూషలేమును ముట్టడించారు. ఏది ఏమైనా కీర్తనకారుడు అటువంటి మనుషుల మధ్యలో నివసిస్తున్నాడు. కీర్తనకారుడికి శత్రువులు బయట మాత్రమే కాదు, లోపల కూడా ఉన్నారు. మరొకసారి మనం ఇక్కడ ఆగి ఆ పరిస్థితిని మనం సమీక్షించాలి. హిజ్కియా రాజైన తర్వాత మత సంస్కరణలు చేపట్టి దేశంలో పెరిగిపోయినటువంటి విగ్రహాలన్నీ తొలగించాడు. అతని తండ్రి బలహీనుడు, విగ్రహారాధికులకు బాసటగా నిలిచాడు అతని తండ్రి. అయితే హిజ్కియా రాజ్యానికి రాగానే తన స్నేహితుడైన యెషయా ప్రవక్త ఉపదేశాలతో స్ఫూర్తి పొంది దేశంలో విగ్రహారాధన లేకుండా చేశాడు. అయితే పరిశుద్ధత అనేది చట్టాల ద్వారా రాదు. విగ్రహారాధన చట్ట వ్యతిరేకమని చెప్పినా హిజ్కియా సంస్కరణలు అందరినీ మార్చలేకపోయాయి. చాలామంది విధేయత నటించారు, కానీ అతడు చేసిన సంస్కరణల వలన హిజ్కియాకు చాలామంది అంతర్గత శత్రువులు తయారయ్యారు. హిజ్కియా దేశంలో ఉజ్జీవం తేవాలని ఎంత ప్రయత్నించినా అది నెరవేరలేదు. హిజ్కియా మరణించిన తర్వాత ప్రజలు మళ్ళీ విగ్రహారాధన వైపు తిరిగిపోయారు. వారిలో నిజమైన మార్పు రాలేదు అనడానికి ఇదే నిదర్శనం. హిజ్కియా యొక్క విదేశాంగ విధానం కూడా అధికారుల్లో చాలామందికి నచ్చలేదు. కొందరు పలుకుబడి ఉన్న అధికారులు మనం ఐగుప్తుతో సంధి చేసుకుందాం అన్నారు.
అష్షూరు నిబంధనలకు కూడా యోధా అంగీకరించాలని మరికొంతమంది అనుకున్నారు. చిన్న రాజ్యం కదా మనది, ఈ యోధా రాజ్యం చిన్నది, సామ్రాజ్య శక్తులైనటువంటి అష్షూరు వారిని ఎలా ఎదుర్కోగలదో అని మరికొంతమంది ఎదురాడారు. తన దేశంలోనే దేశద్రోహులు ఉన్నారనేటువంటి విషయం హిజ్కియాకు తెలుసు. వాళ్ళు అతని చుట్టూనే ఉన్నారు. యుద్ధం విషయంలో వారు అతని ఆలోచనలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అతడు నిరాశతో మూలుగుతున్నాడు. దీనిలో ఉన్న ప్రవచన సందేశాన్ని కూడా మనం మర్చిపోకూడదు. మెషెకు అనే మాట యెహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాలకు మనల్ని తీసుకువెళ్తుంది. అంత్యదినాల్లో రష్యా నాయకత్వంలో అనేక దేశాలు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళతారు. కేదారు గుడారాలు అనగానే ఇస్రాయేలును ద్వేషించే అరబ్బు వారు కూడా గుర్తుకొస్తారు. చూడండి, ఈ మధ్యకాలంలో ఈ ద్వేషం చాలా ఎక్కువగా ఉంది. కీర్తనకారుని దినాల్లో అష్షూరు విషయంలో దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడో, అలాగే అంత్య దినాల్లో రష్యా విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇంకా 6-7 వచనాలు చూస్తే కీర్తనకారుని వాంఛ మనకు కనబడుతుంది. కలహ ప్రియుల యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా శాంతి కావాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. కానీ శాంతి సమాధానాలు కనిపించడం లేదు. ఉత్తరాన్ని నుంచేమో అష్షూరీయులు సైన్యంతో వస్తున్నారు. వాళ్ళ సామ్రాజ్య విస్తరణను, ప్రపంచ సార్వభౌమత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సంధి కుదురుతుంది కానీ సమాధానం కుదరట్లేదు. హిజ్కియా సంధి ప్రయత్నాలు చేశాడు. హిజ్కియా తండ్రి అయిన ఆహాజు కూడా సంధి ప్రయత్నాలు చేశాడు. అయితే అది కుదరలా. అష్షూరు రాజుతో సంధి చేసుకోవడానికి హిజ్కియా దేశంలో ఉన్న బంగారాన్ని, వెండిని ఇచ్చేశాడు. అయితే అష్షూరు రాజు హిజ్కియా ఇచ్చే కొద్దీ తీసుకుని చివరకు షరతులు లేకుండా లొంగిపోవాలన్నాడు. కీర్తనకారుడికి సమాధానం కావాలి, శత్రువులకేమో రాజ్యం కావాలి. షరతులు కుదరట్లేదు. శత్రువులకు లొంగిపోయి అతని చేతిలో పావుగా మారడం కంటే వేరే మార్గం కనబడట్లేదు. ఇంకా 7వ వచనం మనం చదివితే అతని మనోవైఖరి అతడు స్థిరంగా ఉండేలా చేస్తుంది. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు అంటున్నాడు. హెబ్రీ భాషలో రాయబడిన బైబిల్లో నేను అనే మాట, వారు అనే మాట ఒత్తి పలికారు. నేను సమాధానం కోరుతున్నాను, వాళ్ళు యుద్ధం కోరుతున్నారు. యుద్ధం వాళ్ళ ఉద్దేశం అయితే భక్తుని యొక్క ఉద్దేశం శాంతి. ఎన్నో నిరాశాపూరిత పరిస్థితులున్నా, అసాధ్యమనిపించే విదేశాంగ విధానం ఉన్నా అతడు మాత్రం శాంతినే కోరుకుంటున్నాడు. శత్రువు ఏమో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. భక్తుని హృదయం లోపల శాంతి అనే కోరిక మాత్రం సిద్ధంగానే ఉంది. శత్రువు యుద్ధమే కావాలనుకుంటే అతడు యుద్ధం చేయగలడు, కానీ చివరికి కోరుతున్నది సమాధానమే. అందుకే ఈ కీర్తన ప్రార్థనా కీర్తన. యుద్ధం కోరుకుంటున్న వాడితో సమాధానం ఎలా వస్తుందండి? అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి సిద్ధపడుతున్నప్పటికీ దేవుని మీద భారాన్ని ఉంచి మౌనంగా విశ్రాంతిగా ఉండాలి. శత్రువులతో దేవుడు ఎలా వ్యవహరించాడో చరిత్ర చూస్తే మనకు అర్థమవుద్ది. అష్షూరీయులు ఎలాగ పరాభవం పొందారో, దేవుడు రాజైన హిజ్కియా పక్షంగా ఉండి, ఆ దేశ పక్షంగా ఉండి అష్షూరీయులతో తాను ఎలా యుద్ధం చేశాడో ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే
దేవుడు తాను ఇంకా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడని, ప్రపంచ శక్తుల కంటే అత్యధికమైన శక్తి ఆయనకు ఉందని, న్యాయం జరిగించడం ఆయనకి ఇష్టమని ఈ కీర్తన తెలియజేస్తుంది. దేవుడు అష్షూరు సైన్యాన్ని, వాళ్ళ ఆయుధాలను చూసి భయపడడం, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. నెపోలియన్ అన్నాడు ఒకసారి, దేవుడు పెద్ద పెద్ద సైన్యాల పక్షంగానే ఉంటాడు అన్నాడు నెపోలియన్. అది నిజం కాదు, అది నిజం కాదు. దేవుడు న్యాయం పక్షంగా ఉంటాడు. దేవుడు న్యాయం పక్షంగా ఉంటాడు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.